వంకాయల వసుమతి. మాయా వంకాయ చెట్టు. వసుమతి పొద్దున్నే లేచి చూడగానే ఇంటి ముందు ఉన్న చిన్న వంకాయ చెట్టు కాస్త 6 అడుగుల పొడవు చెట్టులాగా మారిపోయింది. అంతేకాకుండా 4 గింతలు పెద్ద సైజులతో వంకాయలు చెట్టు నిండా ఖాళీ లేకుండా గుత్తులు గుత్తులుగా విరగకాసి నిగనిగలాడుతూ ఉన్నాయి. అది చూసిన వసుమతి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. చెట్టు దగ్గరికి వచ్చి పరిశీలనగా చూస్తూ, అసలు ఇది ఎలా జరిగింది? నిన్నటి వరకు చిన్న మొక్కలా ఉన్న ఈ వంగ చెట్టు ఇంత పెద్దగా రాత్రికి రాత్రి ఎలా పెరిగిపోయింది అనుకుంటూ ఉండగా వసుమతి కూతురు వర్ష అక్కడికి వచ్చి అలాగే ఆశ్చర్యపోతుంది. కాసేపటికి సరేలే అని చెప్పి కొన్ని వంకాయలు కోసి కూర వండింది వసుమతి. అంతే, ఆ కూర మహా అద్భుతంగా ఉంది. ఆ రుచికి మైమరచిపోయిన ఆ తల్లి కూతుళ్ళు మరికొన్ని వంకాయలు తీసి ఇంటిలో ఉంచుకుని మిగతా కాయలు చుట్టుపక్కల ఉన్నవాళ్లకు రుచి చూడండి అని ఇచ్చారు. మరుసటి రోజు ఆ రుచికి అలవాటు పడిన వాళ్లు మళ్లీ వచ్చి వంకాయలు కావాలి అని అడిగారు. అంతేకాకుండా నిన్న ఎన్ని కాయలు అయితే కోసుకున్నారో మళ్లీ అన్ని కాయలు అదే స్థానంలో యథావిధిగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు తల్లి కూతుళ్ళు. ఇద్దరూ ఇక కాయలు ఉచితంగా ఇవ్వకుండా ఇది మహిమగల చెట్టు అని, దీని రుచి అద్భుతమని, ఆ రుచి వర్ణించలేనిది అని చెప్పి రెట్టింపు ధరకు వంకాయలు అమ్మడం మొదలుపెట్టారు. కొద్ది రోజులకు ఈ 6 అడుగుల మాయా వంకాయ చెట్టు గురించి, దాన్ని అద్భుతమైన రుచిగల వంకాయల గురించి ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకు పాకిపోయింది. దాంతో రోజూ తెల్లవారేసరికి చెట్టు నిండుగా కాయలు ఉండడం, వాటికోసం జనాలు లైన్లలో నిల్చోవడం, వసుమతి డబ్బులు పెట్టే రోజురోజుకు నిండిపోవడం శరామామూలు అయిపోయింది. కొద్ది రోజులకు వసుమతి కాస్త వంకాయల వసుమతిగా అందరికీ పరిచయం అయిపోయింది. అంతేకాకుండా కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ధనం వలన వసుమతి కొద్ది రోజుల్లోనే ఆ ఊర్లోనే అందరికంటే ధనవంతురాలు అయిపోయింది. పెద్ద బంగ్లా కట్టింది. వంకాయ చెట్టు చుట్టూ కంచె వేయించింది. ఆ చెట్టుకు కాపలాగా ఒక సెక్యూరిటీ గార్డును నియమించింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు వర్ష వనజాక్షి దగ్గరికి వచ్చి, అమ్మా, అసలు ఇలా రాత్రికి రాత్రి వంకాయ చెట్టు ఇంత పెద్దగా ఎలా మారిపోయింది? పైగా ఈరోజు మొత్తం కాయలన్నీ కోసేసినా మళ్లీ తెల్లారేసరికి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాయలు ఎలా కాస్తున్నాయి? అవునవును, నేను ఆ విషయం ఆలోచించడం మర్చిపోయాను. ఏదైతేనే మొత్తానికి ఆ చెట్టు మనల్ని కోటీశ్వరల్ని చేసేసిందే. ఇక ఇప్పుడు నీ పెళ్లి గురించి భయపడాల్సిన అవసరమే లేదు అని అంటూ ఉండగా అప్పుడే వసుమతికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. అప్పట్లో తన కూతురు వర్షాకి ఎన్ని పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఒక్కటే అమరేది కాదు. వర్షాకు అబ్బాయి నచ్చితే వాళ్లకు వర్ష ఇచ్చే కట్నం నచ్చేది కాదు. అబ్బాయికి వర్ష నచ్చితే వర్షాకి అబ్బాయి నచ్చేవాడు కాదు. అలా ఎన్నో ఏళ్లు ఎన్నో పెళ్లి సంబంధాలు చూసి చూసి విసిగిపోయిన వసుమతి తన కూతురికి ఏదైనా పెళ్లిదోషం ఉందేమో అని రకరకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉండేది. అలా ఒకరోజు గుడిలో పూజ చేసి ఇంటికి వస్తుండగా ఒకరోజు దారి పక్కనే ఒక వంకాయ మొక్క కనబడింది. దాన్ని తీసుకెళ్లి ఇంటి ముందు ఉంచింది వసుమతి. అలా ఉండగా కొద్ది రోజులకు లేలేత వంకాయలు కాయలు కాశాయి వంగ చెట్టుకు. గుడికి వెళ్తుండగా వాటిని చూసి ఈరోజు ఈ లేలేత వంకాయల కూర వండుకుని తినాలి అని గుడికి వెళ్తుండగా మార్గమధ్యలో వంకాయలు ఎవరైనా తెంపి తీసుకుపోతారేమో అని అనిపించింది. త్వరగా గుడికి వెళ్లి దండం పెట్టుకుని వచ్చేద్దాం అని గుడికి వెళ్లి వచ్చేస్తూ ఉండగా అక్కడ ఒక సాధువు కనిపించాడు. అతనిని చూసి దగ్గరికి వెళ్లి, స్వామి, నా కూతురు పెళ్లి కోసం ఎన్నో పూజలు చేస్తున్నా ఫలితం లేదు. మీరే ఏదైనా మార్గం చూపించండి స్వామి అంటుంది. సరే, అక్కడ కాసేపు కూర్చుని మనస్ఫూర్తిగా ధ్యానం చేయి తల్లి అని అంటాడు. వర్ష సాధువు ముందు కూర్చుని ఆ వంకాయలు ఎవరు కోసుకుపోతారో అని తెగ ఆరాటపడిపోతూ, దేవుడా, నేను వెళ్లే వరకు వంకాయలు అలాగే ఉండాలి, ఎవరూ కోయకూడదు అని అనుకుంటూ లేచి వెళ్లి దీవించండి స్వామి అంటుంది. నీ నిండు మనసుతో ఏమి కోరుకున్నావో అది రెట్టింపు దొరుకుతుంది నీకు, పోతల్లి అంటాడు. అప్పుడు మొత్తం విషయం అర్థమవుతుంది వసుమతికి. ఆ విషయమంతా కూతురికి వివరిస్తుంది. నా పెళ్లి గురించి కాకుండా వంకాయల గురించి కోరుకున్నావన్నమాట అంటుంది నవ్వుతూ. ఎలా అయితేనేం లేవే, ఈ వంగ చెట్టు వల్ల ఊహించినంత ధనం వచ్చింది మనకి. రేపే నీ స్వయంవరం, రెడీగా ఉండు
అని చెప్పి చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటిలో తనకంటే ఎక్కువ ధనవంతులు తన కూతురు స్వయంవరానికి హాజరు కావాలి అని దండోరా వేయించింది. అంతే. అప్పటికే వంకాయల వసుమతి మాయా వంకాయ చెట్టుతో బాగా అందరికీ తెలిసి ఉండడంతో తనతో సంబంధం కలుపుకోవడానికి ధనవంతులందరూ పోటీపడి మరీ వచ్చారు. అందులో బాగా ధనం ఉన్న అందగాడిని వర్షాకు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసింది వసుమతి. కొన్ని రోజులకు అన్ని బాధ్యతలు తీరిపోయి వంగ చెట్టు దగ్గరలో కూర్చుని తీరికగా ఆలోచించసాగింది వసుమతి. ఆ రోజు నా మనసులో ఈ వంకాయ చెట్టుకు బదులు బంగారం గురించి ఆలోచించి ఉండాల్సిందే. అప్పుడు నా ఇంట్లో ఉన్న బంగారం పెట్టే తీస్తున్న కొలది మరుసటి రోజుకు మళ్లీ బంగారు నగలతో నిండిపోతూ ఉండేది. అప్పుడు నేను ఇంకా ధనవంతురాలనై ఉండేదానిని అనుకుంటూ నిట్టూర్చింది వసుమతి. మరుసటి రోజు తెల్లవారు లేచి చూసేసరికి ఆ 6 అడుగుల మాయా వంకాయ చెట్టు స్థానంలో మళ్లీ యథావిధిగా తాను నాటిన చిన్న వంకాయ మొక్క ఉంది అక్కడ. దాంతో మొత్తం విషయం అర్థమైంది వసుమతికి. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది అని. పేద అమ్మాయి కష్టాలు. ఒక చిన్న పూరి గుడిసెలో జబ్బుతో బాధపడుతున్న అక్కని చూస్తూ పక్కనే ఒక మూలగా వంట చేస్తుంది సుమతి. తన అక్క ఆరోగ్యం రోజురోజుకు దిగజారిపోతుంది. అయ్యో అక్క, నా కళ్ళ ముందే జబ్బుతో రోజురోజుకు క్షీణించిపోతున్నా. నేను ఏమీ చేయలేకపోతున్నాను. మా బావేమో అక్కనస్సులు పట్టించుకోవడం మానేశాడు. ఏదో ఒకటి చేసి ఎలా అయినా కొంచెం డబ్బులు సంపాదించి మా అక్కకి కొన్ని మందులు కొనివ్వాలి. మా అక్క జబ్బు నయమయ్యేలా చూడాలి అని సుమతి వంట చేయడం పూర్తి చేసి తన అక్కకి భోజనం పెట్టి ఆ వీధిలో ఉన్న ఇళ్లల్లో పనులు చేయడానికి వెళ్ళింది. ఇల్లు తోడవడం, వంట చేయడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం ఇలా అన్ని పనులు చేస్తూ వాళ్ళు ఇచ్చే కొంచెం డబ్బులతోనే ఇల్లు నెట్టుకుని వస్తుంది సుమతి. సుమతి బావ చిన్న రిక్షా లాగుతూ మనుషుల్ని, వస్తువులను ఒకచోట నుంచి ఇంకొక చోటుకి చేరుస్తూ ఉంటాడు. ఆ వచ్చిన డబ్బులతో ఎప్పుడూ సారాయి దుకాణంలోనే తాగుతూ తూలుతూ ఉంటాడు. ఎప్పుడో కాని ఇంటికి వచ్చేవాడు కాదు. అందువల్ల సుమతికి ఇలాంటి చిన్నా చితకా పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో మంచం పట్టిన అక్కని చూసుకుంటూ తను కాలం గడపసాగింది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా బాగా తాగుడుకు బానిసైన సుమతి బావ కూడా జబ్బుతో మంచం పట్టాడు. ఆ రోజు నుంచి సుమతికి ఇంకొంచెం కష్టాలు ఎక్కువయ్యాయి. మంచం పట్టిన ఇద్దరినీ సాకుతూ వాళ్లకు తిండి వండి పెడుతూ అందరి ఇళ్లకు వెళ్లి పనులు చేస్తూ బాగా అలసిపోయి విసిగిపోయిన సుమతి ఇలా దీనంగా ఒకచోట కూర్చొని, ఏమిటో నా బ్రతుకు ఇలా అయిపోయింది. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఏంటో ఇప్పుడు ఇంత కష్టం అనుభవిస్తున్నాను అనుకుంటూ చాలా బాధపడుతుంది. ఇలా ఉండగా ఇంట్లో ఇద్దరు జబ్బుపడిన వారిని చూసుకోవడం సుమతికి కష్టంగా తయారైంది. అంతేకాక తను సంపాదించిన డబ్బులు సరిపోక సతమతమవుతూ ఉండగా బయట ఉన్న రిక్షా కంటపడుతుంది సుమతికి. ఇక ఏదైతే అది అయిందని ఆ రిక్షా తీసుకుని మార్కెట్కి తీసుకుని వెళ్లి ఆ రోజు నుంచి రిక్షా లాగడం ప్రారంభించింది. రోజూ మనుషుల్ని మరియు ఒక్కోసారి వస్తువులను తన రిక్షాలో లాగుకుంటూ వెళ్తూ ఆ రోజు నుంచి కాస్త ఎక్కువ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. దాంతో తన అక్కకు బావకు కొన్ని మందులు తీసుకుని వచ్చి పట్టించేది. మిగిలిన కాస్తో కూస్తో డబ్బులతో వాళ్లకు ఇంత తిండి వండి పెట్టేది. ఒకరోజు తన పక్కింట్లో ఉన్న ముసలావిడ రిక్షా తీసుకుని వెళ్తున్న సుమతిని చూసి, ఏం సుమతి, ఈ మధ్య ఇంట్లో పనులు చేయడానికి రావట్లేదు. ఈ రిక్షా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈ మధ్య ఈ రిక్షా లాగుతున్నానమ్మా, ఎవరి ఇంటికి పనికి పోవడం లేదు. నువ్వు రిక్షా లాగడమేంటి? మా అక్క బావ ఇద్దరూ జబ్బును పడ్డారు. చిన్న చితక పనులతో వచ్చే డబ్బులు మాకు సరిపోవడం లేదు. పూట గడవడం కూడా కష్టమైపోతుంది. అందుకే ఈ పని చేయవలసి వస్తోంది అంటుంది. అయ్యో, చిన్న వయసులోనే నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో. ఏ దేవత తీరుస్తుందో నీ కష్టాలని. సరే వెళ్ళు తల్లి, జాగ్రత్త అని ఆ ముసలావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుమతి రిక్షా లాగుకుంటూ ముందుకు వెళ్తూ ఆ ముసలావిడన్న మాటలు గుర్తుకొచ్చి, నిజంగా ఏదో ఒక దేవత దయతలిచి నా కష్టాలు తీరిస్తే బావుణ్ణు అనుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యలో ఒక సాధువు సుమతిని ఆపి, తల్లి, నన్ను అలా కూరగాయల మార్కెట్ వరకు తీసుకెళ్తావా అని అడుగుతాడు. రండి, తీసుకెళ్తాను, వచ్చి కూర్చోండి అంటుంది. కాసేపటికి కూరగాయల మార్కెట్ దగ్గర సాధువు రిక్షా దిగి,
తల్లి, నన్ను ఇక్కడి వరకు నీ రిక్షాలో తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. కాని నా దగ్గర నీకివ్వడానికి డబ్బుల్లేవు. మరేం పర్లేదు స్వామి, నేను డబ్బులు ఆశించి మిమ్మల్ని నా రిక్షాలో ఎక్కించుకోలేదులేండి. మీరు వెళ్ళండి స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాడు. అంతే. వెంటనే సుమతి ఒక అందమైన దేవకన్యలాగా మారిపోతుంది. అప్పుడు స్వామీజీ, సుమతి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. స్వామి, ఏమిటి ఈ మాయ అని అడుగుతుంది. కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి చూడు తల్లి, నువ్వు గత జన్మలో తగిలిన శాపం వల్ల ఇలా ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తూ బ్రతుకుతున్నావు. ఈ రోజుతో నీకు శాప విముక్తి అయింది. ఇక వెళ్ళి ఆనందంగా నీ దేవలోకానికి వెళ్ళి జీవించు అంటూ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవకన్యగా మారిన సుమతికి వెంటనే ఇన్నాళ్ళు తను ఉండడానికి ఇంత చోటిచ్చిన అక్కాబావలు గుర్తుకొస్తారు. తనకు ఉన్న శక్తులతో వాళ్ళకి ఏదైనా చేయాలని అనుకుంటుంది. కాని తనని ఇలా చూస్తే వాళ్ళు భయపడతారు అని ఎవరూ చూడకుండా ఇంటికి వెళ్ళి కిటికీలో నుంచి మంచం మీద ఉన్న అక్కని బావని చూస్తూ తనకున్న శక్తులతో వారిద్దరి జబ్బును చిటికలో నయం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దేవకన్య.